బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ వాంబే కాలనీలో దారుణం. భార్యను చంపి అపార్ట్మెంట్ మధ్యలో పూడ్చిపెట్టిన భర్త. వరుడి లవర్ నుంచి వధువుకు మెసేజ్. వరంగల్లో పెళ్లి పీటలపై ఆగిన పెళ్లి. బలోపేతం చేయాల్సింది టీడీపీని కాదు బీజేపీనే. సోము వీర్రాజుకు కౌంటర్ ఇచ్చిన అయ్యన్న పాత్రుడు. కేజ్రీవాల్ కు హవాలా బ్రోకర్లతో లింకులు. సంచలన కామెంట్లు చేసిన కపిల్ మిశ్రా. ప్రపంచాన్ని వణికిస్తోన్న మరో సైబర్ ముప్పు. వైరస్ను అడ్డుకోలేమంటున్న నిపుణులు. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వరంగల్ జిల్లాలో పీటల మీదకు వచ్చిన పెళ్లి ఆగిపోయింది. వరుడి లవర్ నుంచి వధువుకు మెసేజ్ రావడంతో పెళ్లి ఆగినట్లు తెలుస్తోంది. దీంతో వధువు పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విజయవాడకు చెందిన భరత్కు వరంగల్ అమ్మాయి అనితతో నిన్న రాత్రి 11:40 శ్యామల గార్డెన్స్లో వివాహం కావలసి ఉంది. పెళ్లి పీటల వరకు వచ్చింది. అదే సమయంలో వరుడు లవర్ నుంచి వధువుకు మెసేజ్ వచ్చింది. నన్ను మోసం చేసి నీతో పెళ్లి చేసుకుంటున్నాడనేది ఆ మెసేజ్ సమాచారం. దీనిపై సుబేదారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది వధువు. పెళ్లి కొడుకు పేరెంట్స్ సహా 10 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 10 వాహనాలు సీజ్ చేశారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి బాలు అందిస్తారు. బాలు, ఏంటి అసలు ఈ ఎపిసోడ్? గోపి, మరికొద్ది సేపట్లో పెళ్లి జరుగుతున్న విషయం తెలిసిన వెంటనే వరుడు లవర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది వధువుకు. నన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు అంటూ మెసేజ్ రావడంతో వధువు షాక్ తింది. దాంతో వాళ్ళ సమాచారాన్ని తల్లిదండ్రులకు చేరవేసింది. దీంతో తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా పోలీసులకు సమాచారం అందించారు. సుబేదారి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వరుడు తరపు నుంచి 10 మంది వ్యక్తులతో పాటు 10 వాహనాలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మోసం చేసి పెళ్లి చేసుకుంటా అనే ఫిర్యాదుపై కేసు కూడా నమోదు చేశారు. ఇదంతా కూడా ఒక ట్రాజడీగా నమోదైంది. పోలీసులు కూడా ఈ అంశంపై సీరియస్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వరుడు విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాసు, వధువు వరంగల్ చెందిన అనితగా పోలీసులు తమ సమాచారం అందిస్తున్నారు. అయితే ఇదంతా కూడా ఒక ట్రాజడీగా జరిగింది. ఆల్రెడీ విజయవాడకు చెందిన భరత్ శ్రీనివాస్ ఒక అమ్మాయితో ఎఫ్ఐఆర్ ఉంది. ఆ అమ్మాయిని ప్రేమించాడు, మోసం చేశాడని చెప్పి డైరెక్ట్ గా వరుడుకు సంబంధించిన లవర్ వధువుకు ఫిర్యాదు చేసింది. దీంతోనే వధువు మనస్తాపానికి గురై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పీటల మీద పెళ్లి ఆగిపోయిందని తెలిసింది. గోపి, థ్యాంక్ యూ బాలకుమార్. క్యాన్సిల్ చేయడానికి రీజన్ ఏంటంటే మొన్న ఎస్ఎంఎస్లు వచ్చాయి ఒక అన్నోన్ నెంబర్ నుంచి. మా చెల్లెలకి వచ్చాయి. ఇతను ఫ్రాడ్, చీటరు, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి మాకు ఎఫ్ఐఆర్ ఉంది, ఇలా చాలామంది అమ్మాయిలు మోసం చేశాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, ఈ సంబంధం చేసుకోకండి, మీరు చేసుకున్నా కూడా మాకు విడాకులు ఇచ్చి మళ్ళీ నాతోనే ఉంటాడు, అలా చెప్పాడు అని చెప్పారు. అంటే అమ్మాయికి ఫోన్ చేశారు మా వాళ్ళు. చేస్తే వాళ్ళ అత్తగారు అందరు మాట్లాడి వీళ్ళెవరో మాకు తెలియదు అంటున్నారు. ఇక మాకు అమ్మ పెళ్ళి ఇష్టమేనా అంటే వద్దన్నది, క్యాన్సల్. ఫర్దర్గా పోలీస్ స్టేషన్కి వచ్చారు.